అక్రమంగా పుట్టిన కొడుకు సంగతి ఈ సంగతి తేల్చండి బాబు అని ప్రెస్ మీట్ పెడతారు. ఓకే, పై లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవిస్తున్నారు. ఊహించిన విధంగా ఇద్దరు రెండు కళ్ళులాగా ముందుకు సాగుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికల్లా ఆ పరిస్థితి లేదు. అసమ్మతులు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి. నివురు గప్పిన నిప్పులా ఉంది గ్రౌండ్ అని. నిజమా? అసలు ఇదంతా వైసీపీ నాయకులు చెప్పే వైసీపీ యొక్క పార్టీ యొక్క కుక్కలు చెప్పే మాట. మా ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ, జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అంతా కలిసి చక్కగా పనిచేసుకుంటున్నారు. మాకు ఏం వ్యతిరేకత లేదు. పవన్ కళ్యాణ్ గారు ఊహించిన రీతిలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఊహించిన రీతిలో అత్యంత నిజాయితీ పరుడుగా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీ ఆఫీసులో ఇది ప్రజా వినతుల స్వీకరణ ఉంది. ఈరోజు యాక్చువల్గా నరసరావుపేట వన మహోత్సవంకి వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఈ హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు వెళ్ళకపోయారు. అలాగే మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీసులో ప్రజల నుంచి ప్రజా సమస్య తెలుసుకోవడానికి కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు వచ్చి ఉంటారు. జస్ట్ ఇప్పుడు నామినేటెడ్ పదవుల పరిస్థితి ఏంటి? అందులో కూడా ఏమి ఇబ్బందులు ఉండవా? నామినేటెడ్ పదవులు ఎటువంటి ఇబ్బంది లేదు. తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి పదవి దక్కుద్ది, కొద్ది లేట్ అయినా. అలాగే నామినేట్ పదవిలో జనసేన వారికి స్థానం ఉంటుంది, బీజేపీ వారికి స్థానం ఉంటుంది. అందరికీ సముచిత స్థానం మా సార్ కల్పిస్తారు. అప్పుడే సామాజిక వర్గం రెడీ అయిపోయింది పదవులు తీసుకోవడానికని తెలుగుదేశం పార్టీ. వైసీపీ పార్టీ కాదండి, సామాజికంగా పదవులు తీసుకోవడం వైసీపీ పార్టీ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఈరోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరండి? పల్లా శ్రీనివాస్ యాదవ్. అవును. వైసీపీ పార్టీకి అధ్యక్షుడు ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా పార్టీ సెక్రటరీ చూడండి ఎవరున్నారు? ఒక వర్ల రామయ్య. అనేక కులాలు ఉంటాయి. మా సామాజిక వర్గం ఏమైనా ఉన్నారా? అవన్నీ గౌరవప్రదమైనవండి. నామినేటెడ్ పోస్టులు వేరు. నామినేటెడ్ పోస్టుల్లో కంపల్సరిగా మా నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని సామాజిక వర్గాలకి సముచితమైన స్థానం కల్పిస్తారు. ఏంటి అక్కినేని సతీష్ గారు రాజకీయాల నుంచి, మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరంగా వచ్చేసారా? బ్యాక్ ఎండే ఉండాలనుకుంటున్నారా? ఎప్పుడు బ్యాక్ ఎండ్ కాదు. మేము 83 నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిన మొత్తం తెలుగుదేశం పార్టీ ఉన్నారంటే ప్రత్యక్ష రాజకీయాల్లో రాజకీయాల్లోకి నేను వ్యాపారం ఉంది, నేను కాంట్రాక్టర్ని. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ US లో మిచిగన్ యూనివర్సిటీ చదువుతుంది. చిన్న అమ్మాయి చిరకలో 11th క్లాస్ చదువుతుంది. నాకు పెద్ద పిల్లలు ఉన్నారు. నాకు ఒక ముందు బాధ్యత ఉంది. కాకపోతే మా నారా చంద్రబాబు గారు మా సార్ అంటే నాకు ఇష్టం. 1994 నుంచి ఆయన ఎంబడే తిరుగుతున్నాను. ఇంతవరకు మా సార్ నేను ఏమీ పదవి అడగలేదు, పని అడగలేదు. మాకేమీ గవర్నమెంట్ పనులు కానీ పదవులు కానీ అవసరం లేదు. మా లోకేష్ బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు బాగుండి తెలుగుదేశం పార్టీ బాగుంటాం, మాకు ఒక్కటే మాకు కావాలి. నెక్స్ట్ సీఎం ఎవరు? అక్కినేని సతీష్. మా చంద్రబాబు నాయుడు గారే సీఎం అంటారు. నెక్స్ట్ మీరు నేను చెప్పాల్సిన వారసత్వమా లేకపోతే కాంట్రవర్సీ మాట్లాడారు వర్మ గారు. మా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ, మా కళ్యాణ్ బాబు గారిని శుభ్రంగా బ్రహ్మాండంగా ఒక 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో. లోకేష్ గారు పూర్తి స్థాయి చంద్రబాబు నాయుడు గారు వారసుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయినట్టేనండి. ఆయన చంద్రబాబు నాయుడు వారసుడిగా కాకుండా ఒక నందమూరి తారక రామారావు గారి మనవడగా, ఒక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పుత్రుడిగా, ఒక స్టాన్ఫోర్డ్ లో MSc చేసిన వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించగలిగే శక్తి లోకేష్ బాబు గారికి ఉంది. నిన్న వైజాగ్ వెళ్ళారు. సాక్షి మీడియా వాళ్ళు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో లోకేష్ గారు 20 లక్షల రూపాయలు బిస్కెట్లు జీడిపప్పు తినేసారని వెళ్ళారు. వాళ్ళు ఒక నిరూపించలేకపోయారు. బరువు లక్షలు దావా వేసాము. అది ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క అక్రమ సంపాదనని రూములో దాస్తే దాన్ని ఎలుకలు కొట్టేసి అని చెప్పి ఒక అంతర్రాష్ట్ర ఎలుకలు కొట్టే వేటగాళ్ళు తెప్పించి 1,34 లక్షల రూపాయలు డ్రా చేశారు. జగన్మోహన్ రెడ్డి కొంపలో ఉన్న మనుషులు తింటాకి ఎగ్గపప్పుల కోసం 5,36 లక్షల రూపాయలు డ్రా చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇల్లుని బూజు తోలుకోవడా కోసం 2 కోట్ల రూపాయలు డ్రా చేశారు. ఇంతవరకు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతో కొన్న ఫర్నిచర్ ఇంతవరకు హ్యాండ్ఓవర్ చేయలేదు. ఉదయం మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి ఎగ్స్ తింటా అంట. ఎగ్స్ ఖర్చు కోసం 5 సంవత్సరాల్లో 86,76,000 రూపాయలు డ్రా చేశారు. దీని మీద నేను అడుగుతున్నా మీడియాలో,
ఒక్కనన్నా వైసీపీ యొక్క నాయకుల్ని మేము ఈ ఎలుకలు పట్టడానికి బిల్లు చేయలేదు, ఎగ్గబోల్ సెంటర్కి బిల్లు చేయలేదు, ఇది భూజులో డబ్బులు డ్రా చేయలేదు, ఎగ్ సెంటర్ డబ్బులు డ్రా చేయలేదు అని ఈ రోజు వరకు ప్రెస్ గురించి ఒకరన్నా చెప్పగలిగారా? సో ఇవన్నీ కూడా లాగుతున్నాడు. అన్ని లాగడం కాదండి, వాస్తవం సార్. ఇంకా ఉన్నాయా? ఇంకా చాలా అసలు నిక్షేపాలు ఏమైనా? ఒక బుక్ చాలు సార్. అసలు ఒక 10 బుక్కులు రాయలేదు. 100 సంవత్సరాలు సరిపడ పాపాలు చేశారు వీళ్ళు, 100 years సరిపడ పాపాలు చేశారు వీళ్ళు. మళ్ళీ చచ్చిపోయి ఈ రోజు ఒక 95 సంవత్సరాల ఒక ముసలి వారు కూడా అమ్మో జగన వీళ్ళు బరాంతి అమ్మ నాయన పేరు చెబితే రేపు ఉలిక్కిపడి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఫుల్ సేఫ్ గా ఉన్నారు, ఎటువంటి భయం లేదు, మాకు ఎటువంటి భయం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రజలు బ్రహ్మాండంగా పోతారు. ఆల్రెడీ కొంతమంది కుక్కలు చంద్రబాబు